హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. సో అప్పుడు అది ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎప్పటి వరకు కంప్లీట్ అయిందో లుక్ వేద్దాము. సో ఇది వచ్చి పార్సల్ ఆఫీసు. ఇక్కడ బైక్స్ పార్సల్ చేయించుకోవచ్చు. ఇక్కడ చూడండి, బైక్స్ అయితే పార్సల్ చేయించుకుంటున్నారు. సో బయట నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ చూస్తే ఎలా ఉంటుంది. సో ఇది మన తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. సో ఇదంతా బయట ఇలా ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది వచ్చి తిరుపతి విష్ణు నివాసము. ఇది తిరుపతికి డెడ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ మనం స్టే చేయొచ్చు, కాకపోతే ముందుగా మనం బుక్ చేసుకోవాలి. సో ఇది విష్ణు నివాసము. ఇది టెర్మినల్ 1 గేట్ నెంబర్ 3. తిరుపతిలో 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇది నోటీస్ బోర్డు, పైన వచ్చి నడుచుకొని వెళ్ళేదానికి దారి. ఇది గేట్ నెంబర్ 2 టెర్మినల్ 1. సో ఇప్పుడు ఇదే మెయిన్ ఎంట్రన్స్కి యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే ఫుల్గా జరుగుతున్నాయి. సో బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఓవర్వ్యూ మొత్తం చూద్దాము. సో వర్క్స్ అయితే ఫాస్ట్గానే జరుగుతున్నాయి. ఐ థింక్ 1 ఇయర్లోనే కంప్లీట్ అయ్యేట్టుగా ఉంది. సో 1 ఇయర్లో మీరు కొత్త తిరుపతి రైల్వే స్టేషన్ చూస్తారు. అత్యాధునిక సదుపాయాలతో కలిగిన తిరుపతి రైల్వే స్టేషన్ చూస్తారు. సో ఇదంతా అవుట్ సైడ్ నుంచి అయితే ఓవర్వ్యూ ఇది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. సో కార్లు, ఆటోలు. సో ఇటు సైడ్ అంతా పార్కింగ్ ఏరియా. ఇటు సైడ్ కంప్లీట్ హోటల్స్ ఉంటాయి డెడ్ ఆపోజిట్లోనే. సో ఎవరైతే ఫుడ్ తినాలనుకో, నెల్లూరు వారి మురళీకృష్ణ హోటల్. సో అవుట్ సైడ్ నుంచి ఓవర్వ్యూ ఇలా ఉంది. రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, హోటల్స్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ తిరుపతిలో. సో ఇదైతే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇలా ఉంది. సో మనమైతే ఫస్ట్ ప్లాట్ఫారం టికెట్ అయితే తీసుకున్నాము. సో ప్లాట్ఫారం టికెట్ అయితే ఇలా వెళ్ళాలి. సో ఇది వచ్చి ఆటోమేటిక్ టికెట్ మిషన్. సో మనమైతే ప్లాట్ఫారం టికెట్ అయితే తీసుకున్నాము. సో ప్లాట్ఫారం టికెట్ అయితే 10 రూపీస్ ఓన్లీ. మనమైతే ప్లాట్ఫారం టికెట్ తీసుకునేసినాము. ఈరోజు డేట్ వచ్చి 18/11/2024. సో 1 పర్సన్, వ్యాలిడ్ ఫర్ 2 hours ఓన్లీ, 10 రూపీస్. ఇది వచ్చి సాధారణ టికెట్ కౌంటర్లు. సో ఇది మెయిన్, ఇక్కడ టికెట్స్ అన్నీ ఇస్తారండి. ఇక్కడ వచ్చి ఇది ఓవరాల్ వ్యూ. సో లోపలికి అయితే వెళ్దాము. సో ఇప్పుడు టైం వచ్చి 12:17 అవుతుంది. సో నోటీస్ బోర్డ్. సో లోపల నుంచి అయితే కన్స్ట్రక్షన్స్ వర్క్స్ ఇలా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం ప్లాట్ఫారం 1 నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాము. సో ప్లాట్ఫారం 1 నుంచి అయితే ఓవరాల్ వ్యూ ఇది.
సో అక్కడ వెళ్తున్న ట్రైన్ వచ్చి తిరుపతి నిజామాబాద్ ఎక్స్ప్రెస్. ఇక్కడి నుంచి అయితే ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది వ్యూ. సో వర్క్స్ అయితే ఫాస్ట్గానే జరుగుతున్నాయి. సో గేట్ నెంబర్ 2 నుంచి ఇది. సో ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇదే కాబట్టి ఇది వచ్చి గేట్ నెంబర్ 3. సో గేట్ నెంబర్ 3లో అయితే ఎస్కలేటర్ కూడా ఉంది. సో మనం పైకి వెళ్ళి పైన నుంచి ఓవర్ వ్యూ చూద్దాం. సో పైన నుంచి అయితే ఇది వన్ సైడ్ ఓవర్ వ్యూ. ఇది మరొక సైడ్ నుంచి ఓవర్ వ్యూ. ఇది పైన నుంచి మనం చూస్తే తిరుపతి రైల్వే స్టేషన్ ఇలా అనిపిస్తుంది. సో మనం ఇప్పుడైతే ప్లాట్ఫారం 4 పైన నుంచి చూస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చి రాజ్కోట్, సికింద్రాబాద్, తిరుపతి, కరీంనగర్. చాలా పెద్ద ట్రైన్. ప్లాట్ఫారం 1 పైన అయితే ప్యాసింజర్ ట్రైన్ ఉంది. ఇది కాట్పాడి ప్యాసింజర్ ట్రైన్. తిరుపతి టు కాట్పాడి ప్యాసింజర్ ట్రైన్. సో ప్లాట్ఫామ్ 1 పైన అయితే సేఫ్ క్లాక్ అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ ప్రీమియం పెయిడ్ ఏసీ లాంజ్ ఉంది. సో ఏసీ లాంజ్లో అయితే మీరు కూర్చొని బాగా రెస్ట్ తీసుకోవచ్చు. ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. ప్లాట్ఫామ్ 1 పైన బైక్ పార్సల్ ఆఫీస్, బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. సో బైక్ అయితే
ఇలా ప్యాక్ చేస్తారు మనం ఎక్కడికైనా పార్సల్ చేయించుకోవాలంటే. సో ఇది లాస్ట్ ఎంట్రన్స్ తిరుపతి నేమ్ బోర్డ్. ఇది పార్సల్ ఆఫీసు. సో ఇక్కడి నుంచి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది లాంగ్ డిస్టెన్స్ నుంచి తిరుపతి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. తిరుపతి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతికి అయితే హంసాఫర్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ట్రైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది జమ్మితావి టు తిరుపతి సూపర్ ఫాస్ట్ హంసాఫర్ ఎక్స్ప్రెస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.